ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. జాను, నువ్వు ఆడపిల్లవే కదా, నీకు ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా. నిన్నెప్పటి నుంచో ప్రేమిస్తున్నానని ఎవరో ఒకరొచ్చి ఇప్పుడు నీకు లవ్ ప్రపోజ్ చేస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? అలా ఎలా ప్రపోజ్ చేస్తాడ్రా? ప్రేమిస్తే ముందే చెప్పాలి. అప్పుడు అతని గురించి ఆలోచించేదాన్నేమో, కానీ ఇప్పుడు కుదరదు కదా. ఇప్పుడు తన పరిస్థితి కూడా అదే జాను, జరిగేది అదే. తనకి నా గుండెల్లో చోటిచ్చాను, కానీ ఆ దేవుడు నా తలరాతలు తన పేరు రాయడం మర్చిపోయాడు. విశ్వ, నాకే ఇంత బాధగా ఉంది. భరిస్తున్న నీకు ఎలా ఉంటుంది? జాను, నీ ఎంగేజ్మెంట్కి రాకపోవడానికి, నీ బర్త్డేకి విషెస్ చెప్పకపోవడానికి ఇదే కారణం. ఇట్స్ ఓకేరా. నీ బాధలో నువ్వుంటే నా గురించి ఏం ఆలోచిస్తావు? చూడు, నీలాంటి వాడు మిస్ అయిపోవడం ఆ అమ్మాయి దురదృష్టం. ఐఎమ్ వెరీ సారీ రా. జాను, నువ్వు నాకు మంచి స్నేహితురాలివి. అంతకంటే ఎక్కువ నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. నీ సంతోషమే నా సంతోషం. జాను, నువ్వు సంతోషంగా ఉండాలి. తను నా ఫ్రెండ్ విశ్వ. ఓ, ఫ్రెండ్ విశ్వ. మనం ఇంతకు ముందు కలిసాం. యా, ఐ రిమెంబర్. హలో సార్. సారీ. సారీ ఎందుకు? నువ్వేం తప్పు చేసావు? అంటే కాలేజ్కి రావద్దన్నా వచ్చి అలా తనని. జాను, నువ్వే తప్పు చేయలేదు జాను. నీకు నీ ఫ్రెండ్ని చూడాలనిపించి వచ్చుంటావు. అది తప్పేం కాదు. సరే, త్వరగా ఇంటికి వెళ్దాం, పద. ఎందుకు సార్? మన పెళ్లికి ముహూర్తాలు చూస్తున్నారంట. త్వరగా నిన్ను తీసుకురమ్మన్నారు. నాతో చెప్పలేదే. ఇంట్లో ఆ టాపిక్ కూడా రాలేదు జై సార్. తర్వాత ముహూర్తాలు లేవంట. అందుకే హడావిడిగా పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం చూస్తున్నారు. మనం లేకపోతే బాగుండదు కదా. వెళ్దామా? సరే విశ్వ, బాయ్.
అమ్మా లక్ష్మమ్మ, శ్రీనివాస్ గారు, అయ్యా శ్రీనివాస్ గారు, అమ్మా లక్ష్మమ్మ. పంతులు గారు రండి రండి, కూర్చోండి, మంచినీళ్లు తాగుదురు గాని. కూర్చునే సమయం లేదమ్మా, కాలం ముంచుకొస్తోంది. ఇంతకీ సీనయ్య గారేరి? ఏమండి? నమస్కారం పంతులు గారు. నమస్కారం అయ్యా. పెళ్లి ముహూర్తం గురించి మాట్లాడడానికి వచ్చాను. నేనే మీకు కబురు పెడదాం అనుకున్నాను. మరీ ఇప్పుడు అంత తొందర ఏమొచ్చిందిలే. మంచి ముహూర్తం ఉంటే మీరే చెప్తారు కదా అని ఆగాను. అబ్బే, మీరంత నెమ్మదిగా నింపాదిగా చేయడానికి లేదండి. దివ్యమైన ముహూర్తం వచ్చినప్పుడే చేసేయాలి. ఇంతకీ ఆ శుభముహూర్తం ఎప్పుడుంది? వచ్చే శనివారమేనండి. శనివారమా? శనివారం అంటే 2-3 రోజులు కూడా లేదు కదా పంతులు గారు. అవునండి, కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అంటారు కదండి. మీరు ఆపకుండా చెప్పేస్తున్నారు, బానే ఉంది. ఇంత దగ్గరలో ముహూర్తం పెట్టేస్తే ఏర్పాట్లవి చూసుకోవడానికి చాలా కష్టం పంతులు గారు. అవును, సడన్గా పెళ్లి పెట్టుకుంటే కష్టమే. ఇదేమిటి ఇలా అంటాడు? అవును బాబు, ఆడపిల్ల పెళ్ళంటే తెచ్చుకోవాల్సినవి చూసుకోవాల్సినవి చాలా ఉంటాయి కదా. అవునవును, ఆడపిల్లి వారికి చాలా పనులు ఉంటాయి. చుట్టాల్ని పిలవాలంటేనే వారం పడుతుంది. శనివారమే పెళ్ళని చెప్పినా హడావిడిగా పెళ్లి కానిచ్చేస్తున్నారు అనుకుంటారు. దాందే ఉంది, పెళ్లికి రమ్మని వాట్సాప్లో మెసేజ్ పెడితే సరిపోతుంది. ఒరే ఒరే, ముందు నడుము వంచండ్రా. ఏ పని చేయరు, మీకే ఎన్నైనా చెప్తారు. ఇప్పటికీ మీ నాన్న ఈ రాముగాడే కష్టపడాలంటే ఎలారా? పంతులు గారు, ఇంకో 2 నెలలైనా సరే మంచి ముహూర్తం చూసి పెట్టండి. లేదమ్మా, లేనే లేదు. వీళ్ళ జాతకాలను బట్టి చూస్తుంటే ఇదే దివ్యమైన ముహూర్తం. ఈ నెల 24వ తారీఖు శనివారం 9 గంటల 2 నిమిషాలకి అద్భుతమైన ముహూర్తం ఉందమ్మా. శ్రీనివాస్ గారు, ఈ ముహూర్తానికే ఫిక్స్ అయిపోండి. పంతులు గారు, మీరు అలా కరాఖండిగా చెప్పేస్తే ఎలా చెప్పండి? అంకుల్ వాళ్ళది ఉమ్మడి కుటుంబం. వాళ్ళకి పని చేసుకోవడానికి సమయం సరిపోదు. అలాంటిది 3 రోజుల్లో పెళ్ళంటే ఎలా?